కరీంనగర్ జిల్లా పోలీసులు భారీ సైబర్ మోసాన్ని బట్టబయలు చేశారు. కరీంనగర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఆపరేషన్ క్రాక్ డౌన్లో భాగంగా 8 కేసుల్లో మరో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశామని ఈ సందర్భంగా సిపి గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసుల్లో మొత్తం 24 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా సైబర్ గ్యాంగులకు సహకరిస్తున్న నెట్వర్క్ను ఛేదించి ఈ ఖాతాల ద్వారా 137 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఇందులో కేవలం ఆర్బీఎల్ బ్యాంకుకు చెందిన 7 మ్యూల్ ఖాతాల ద్వారా 125.8 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజర్ కళ్యాణ్, క్యాషియర్ ఆయోషా బేగం పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈజీ మనీకి ఆశపడి తన బ్యాంక్ ఖాతాలను ఇతరులకు ఇవ్వకూడదని, వాడి ద్వారా జరిగే మోసాలకు బలి కావద్దని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్ కూడా ఫస్ట్ అరెస్ట్ లో టోటల్ 12 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ 1 టౌన్ అండ్ 2 టౌన్ కేసెస్. ఈరోజు కరీంనగర్ 3 టౌన్ ఉన్న టోటల్ 8 కేసెస్ ఇన్ విచ్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. ఈ బ్యాంక్ ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్ లో. ఆ బ్రాంచ్ లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్ దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్ లో ఈ రోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్ లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో మ్యూల్ అకౌంట్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత అఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. ఆ మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ కి వాళ్ళు 1 టైం అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్ లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్ కి 30,000 to 35,000 ఇవ్వడం జరిగింది బై దీస్ క్రిమినల్స్. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో ఉన్న మిడిల్ మ్యాన్ కి 0.4% to 2% వరకు కమిషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ట్రాన్సాక్షన్స్. ఈ రోజు ఉన్న కేసెస్ అండ్ దిస్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ యూజ్ చేసిన అకౌంట్ నెంబర్స్ లో తక్కువ ఉన్నాయి ఆఫెన్స్. కానీ ఈ రోజు ఉన్న కేసెస్ లో టోటల్ 137 crore వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. యాక్చువల్ సైబర్ ఆఫెన్స్ టోటల్ 137 crore వరకు ఈ